హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అద్దె మీడియా. ఏపీ రాజకీయాలు రోజుకొక అంశం బయటకు రావడం జరుగుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తుకు సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత కూడా ప్రతిరోజు కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంటుంది. సో ప్రస్తుతం వాటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం మాట్లాడుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి మనం చూస్తే అంటే ఎలా చూడొచ్చు అండి, ఇప్పటికీ కూడా దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం కోర్టు కూడా తీసుకున్నట్టుగా కనపడట్లేదు. అంటే దానికి ఆధారాల విషయాల్లో కూడా చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. మీరేమంటారు జర్నలిస్ట్? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇప్పుడు నిర్బంధం విషయం, ఆయన కారాగారంలో ఉన్నటువంటి విషయాన్ని కనుక దృష్టిలో చూసుకుంటే వీళ్ళు అనుకున్న దానికి జరిగిన పరిణామాలకి బాగా వ్యత్యాసం కనపడిపోయింది వాళ్ళకి. వాళ్ళు అనుకున్నది ఏంటంటే రాజకీయంగా దీనివల్ల మనకి ఎలాంటి మేలు జరుగుతుంది, రాజకీయ లబ్ధి ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని అవినీతిపరుడుగా చిత్రీకరిస్తే మనం జనం నమ్ముతారు కదా. 2019 ఎన్నికల ముందు వివిధ రకాల ఆరోపణలు చేయటం కూడా జరిగింది. దాన్ని ప్రజలు విశ్వసించారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు నమ్ముతారనే ఒక్క ఆలోచనతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం. అంటే గతంలో కోడికత్తి కేసు అని చెప్పేసి వెళ్ళేదాన్ని నడిపించడం జరిగింది. సో అదే రీతిలో దీన్ని కూడా ప్లాన్ చేశారంటారు లేకపోతే ఎట్లా మరి? అవునండి, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూసుకుంటా ఉంటే ఆ సంస్థ ఎవరిది, ఆ సంస్థకు ఉన్నటువంటి పేరేంటి, వాళ్ళు గతంలో చేసిన కార్యక్రమాలు ఏంటి, ఆ భారతదేశంలో వాళ్ళు వచ్చి మొట్టమొదటి ఎక్కడ పెట్టారని చెప్పి కనుక మనం పరిశీలన చేసుకుంటా ఉంటే ముందు గుజరాత్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే అక్కడ ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వం దాన్ని 85% వాళ్ళు 15% వీళ్ళు అని చెప్పని ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి 2013లో మొదలుపెట్టడం కూడా జరిగింది అక్కడ. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి, అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారే కదా. అవును. అంటే మన ఆంధ్ర రాష్ట్రంతో పాటు 5 రాష్ట్రాల్లో వాళ్ళు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే 10,50,000 కోట్ల రూపాయల ఆస్తిపరులైన వ్యక్తులు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టాలని వచ్చారు. అసలు వాళ్ళకి దీనికి సంబంధం ఏంటి? ఫస్ట్ దాని గురించి కదా మనం మాట్లాడుకోవాల్సింది. వాళ్ళకి మ్యాన్ పవర్ కావాలి, వాళ్ళకి పనిచేసే వ్యక్తులు కావాలి, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి అన్ని టెక్నాలజీకి సంబంధించింది సాంకేతికంగా వాళ్ళు అన్ని విధాలా వాళ్ళు సమర్థులు. వాళ్ళకి కావాల్సింది ఎవరు? పనిచేసేటటువంటి వ్యక్తులు. ఆ పనిచేసేటటువంటి వ్యక్తులకి వాళ్ళే నైపుణ్యాన్ని పరిశీలించి నైపుణ్యమైన వ్యక్తులు వాళ్ళు కనుక తీసుకుంటే వాళ్ళే దానికి కావాల్సినటువంటి తర్ఫీదు ఇస్తారు. కాబట్టి వాళ్ళనే తీసుకుంటే వాళ్ళ పని సులువవుతుంది దీంట్లో తీసుకుంటే. కాబట్టి మన నైపుణ్యం ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు, లేని వాళ్ళని అలాగే మన సంస్థను విస్తరించుకోవచ్చు. అలాగే వివిధ రంగాల్లో ఇందులో తర్ఫీదు పొందిన వాళ్ళు మెరిట్ వాళ్ళు తీసుకుంటే మిగిలిన వాళ్ళు బయటకు వెళ్తారు. ఆంధ్ర రాష్ట్ర యువతకి మేలు చేసిన వాళ్ళం అవుతాము, అలాగే మనకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు దీనికి ముందుకు రావడం కూడా జరిగింది. ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వ పెద్దల లెక్కలు చెబుతున్న దాని ప్రకారం 371 కోట్ల రూపాయలు వాళ్ళకి వెళ్ళినాయి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు వివిధ దశల్లో ఎప్పుడు మొదలుపెట్టారు, ఎప్పుడు దీన్ని ప్రారంభించారు, ఎంతమందిని పనిచేశారని చెప్పి వివరంతో కూడినటువంటిదంతా ఉంది. అది చాలా గొప్ప సంస్థ. అవును. మరి మిగిలిన రాష్ట్రాల్లో దీని మీద అవినీతి మరకలు అంటకుండా ఇక్కడే ఎందుకు కావాలని చేశారు? కానీ ఇప్పుడు డీజేటెక్ ఎండి కూడా ఆయన ఒక వాంగ్మూలం కూడా ఇచ్చారు కదా వీడియో రూపంలో. అరగంట, 1 నిమిషం 2 నిమిషాలు కాదు, ఆయన వీడియో అరగంట ఉంది. ఇప్పుడు నా దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయి, జిఎస్టీ బిల్లులతో సహా ఆయన నేను చూపిస్తాను, మీరు కావాలని నా దగ్గరకు వచ్చి నేను ఇవన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నాడు. మరి అవి ఎందుకు కన్సిడర్ చేయట్లేదు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్? ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళని చూసుకున్నా కూడా, అంతకుముందు దీన్ని అదుపులో తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే లక్ష్మీనారాయణ గంటా సుబ్బారావు గారు ఉన్నారు కదా, గంటా సుబ్బారావు గారిని వేధించిన విధానం చూసుకున్నా, అలాగే ఐఏఎస్ లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్ళేసి ఆయన ఇంటి వద్ద వాంగ్మూలం తీసుకున్నా, ఇవన్నీ కనుక ఒకసారి పరిశీలన చేసుకుంటా ఉంటే న్యాయస్థానం దాన్ని కొట్టివేయడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం దాన్ని కొట్టివేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళకి బెయిల్ వచ్చేసింది. అలాంటిది మళ్ళీ ఈయన పేరు తీసుకొచ్చేసి 37వ వ్యక్తిగా ఈయన పెట్టేసి ఈయన అదుపులో తీసుకోవాలంటే దానికంటూ ఒక కార్యక్రమం అనేది ఉంటుంది కదా. అవును, ఉండాలి.
ఆ కార్యక్రమాన్ని వీళ్ళు అమలు చేశారా, శాస్త్రీయబద్ధంగా దాన్ని వీళ్ళు ముందుకు నడిపించారా లేదనేది స్పష్టంగా కనపడతా ఉంది కదా. ముందు ఎవరైనా నీకు విజయవాడలో మీకున్నటువంటి కార్యాలయానికి అతి సమీపంలోనే కదా ఆయన ఉంటుంది. అవును. ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీ మీద ఇలాంటి అభియోగం ఉంది, మీరు విచారానికి రండి అని చెప్పని ఇన్వెస్టిగేషన్ ఆయన పిలిస్తే ఆయన రాకపోతే కదా మీరు వెళ్ళి ఎక్కడికో బయట అరెస్ట్ చేయాల్సింది. ఇప్పుడు ఆయన పారిపోయే వ్యక్తి కూడా కాదు, విదేశాలకు వెళ్ళట్లేదు, ఇంకా 45 రోజులు ప్రజాక్షేత్రంలోనే ఉండి దీని గురించి మాట్లాడాలని చెప్పని ప్రజల వద్దకు వెళ్తున్న కోసం ఆయన కర్నూలుకి వెళ్ళారు. అలాగే ఇప్పుడు నంద్యాలలో మీరు తీసుకురావడం కూడా జరిగింది. సరే మీరు ఎట్లా తీసుకొచ్చారు ఏంటనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఒక వ్యక్తిని గనక ఫలానా అభియోగంతో మోపి ఆయన నిర్బంధించేసి కారాగార శిక్ష విధిస్తే దాని గురించి ప్రజలు చర్చించుకుంటారు, అతని అవినీతి గురించి ప్రజలు చర్చించుకుంటారు, మంచి చెడు గురించి చర్చించుకుంటాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించినందువల్ల ఆయన చేసిన మంచి పని ఈరోజు ప్రపంచానికి ఇంకా బాగా వీళ్ళు తెలియజేశారు. కానీ అంటే ఇప్పుడు ఇది వైసీపీ ఎలా ఉపయోగించుకుంది అనుకుంటుంది అంటే ఈ కేసుని, అంటే ఇది మిద్దంగా చూసుకుంటా ఉంటే వాళ్ళు ఇప్పుడు పనవల సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, పత్రికలకి అసలు ఎలా వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఈ న్యాయస్థానంలో ఉన్నటువంటి దీనికి సంబంధించిన విషయాలని 164 గురించి అసలు ప్రజలకు ఎలా తెలియపరుస్తారు? అది నిబంధనలకు విరుద్ధం కదా. న్యాయ నిపుణులందరూ అదే మాట అంటున్నారు. అవును, నిబంధనలకు విరుద్ధం అని. నిబంధనలను అతిక్రమించి ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికి చాలాసార్లు రమారమి 100 సార్లు పైన ఉన్నత న్యాయస్థానం, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం మీరు చేస్తుంది తప్పు అని చెప్పని మొట్టికాయలు వేయడం కూడా జరిగింది. అయినా పదే వీళ్ళు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటో ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఎందుకు చేస్తున్నారు ఇలా. రైట్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్.